ప్రభు అయిన రక్షకుడైన సజీవుడైన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న యేసు క్రీస్తు నామంలో నాకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నోటి మాట ద్వారా ఆయన చిత్తానుసారంగా మనము బ్రతికి ఉన్నాము. ఆయన రూపంలోనికి మార్చబడుటకు, ఆయనకు కలిగినటువంటి మనస్సు మనకు కలిగి ఉండటకు, ఆయన చిత్తము నెరిగి మనము పనులు చేయుటకు, ఆయనకు మహిమ కలుగులాగున ఈ లోకంలో జీవించుటకు దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు. మన జీవితాలను ఆయన వాక్యము ద్వారా కట్టాలని, వాక్యము మీద కట్టాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. గనుక దేవుడు మనల్ని ప్రేమించి ఈ తరము వారికి, దేవునికి స్తోత్రం, మన తరములు ఎంత ధన్యం అంటే వాక్యాన్ని మన చేతులలో ఉంచాడు. దేవునికి వందనాలు. అనేక మందికి అటువంటి అవకాశము, భాగ్యము లేదు. కానీ దేవుడు మనకు మన భాషలో మనకు వాక్యాన్ని దయచేశాడు. మరియు వాక్యాన్ని బోధించుటకు అనేక మందిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవునికి వందనాలు. తన కృపా కనికరం చేత, జ్ఞానము చేత నింపి అనేకులు మనకు బోధించుటకు దేవుడు అట్టి వారిని పిలిచి ఏర్పాటు చేసి మన దగ్గరికి పంపిస్తున్నాడు. మనం ఎంతో ధన్యులము. ఎందుకంటే వాక్యాన్ని బోధించేవారు మన చుట్టూ ఎల్లప్పుడూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం మనం చేస్తాం. 2 కొరింథీ 2వ అధ్యాయము 7వ అధ్యాయము 14వ వచనము. ఏలయనగా నేనతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేలాగు అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనపడెను. తిరిగి అపోస్తలులు ఒక సంఘాన్ని గూర్చి చాలా ఆనందపడుతున్నట్లు, సంతోషిస్తున్నట్లు, అతిశయిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇద్దరు సేవకులు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుతూ ఈ పౌలు గారు తీతు గారితో మాట్లాడుతూ ఒక సంఘమును గురించి, అకాయలో ఉన్నటువంటి సంఘాలను గురించి ఆయనకు, ఆ తీతు గారికి వాళ్ళ విషయం, వాళ్ళకున్నటువంటి మంచి లక్షణాలు, గొప్ప విషయాలు, వాళ్ళ యొక్క ప్రార్థన జీవితము, సహాయం చేసే జీవితము, సేవకుల కొరకు ఆ శ్రమలు గుండా వెళ్ళేటటువంటి జీవితాన్ని ఈ తీతు గారికి అనేక సార్లు చెప్పాడంట. అనేక సార్లు పౌలు గారు సంఘం గురించి, విశ్వాసుల గురించి తీతు గారికి చెప్పాడు. అయితే అట్లా చెప్తూ ఉండేవాడు. ఒక సమయంలో తీతు గారు ఈ పౌలు గారు ఏ సంఘాన్ని గురించి చెప్పాడో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు మనకు ఒక సంఘాన్ని గురించి, కొంతమంది విశ్వాసుల గురించి మనకు ఎవరైనా సమాచారం ఇచ్చిన తర్వాత మనం వెళ్ళి చూచినామనుకోండి, చూసిన తర్వాత 3 విషయాలు జరగచ్చు. ఒకటి, ఈ పౌలు గారు ఈ సంఘం గురించి చెప్పినటువంటి గొప్ప విషయాలు అవి ఉన్నట్టుగానే కనపడచ్చు. లేకపోతే ఉన్నదానికంటే, చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా కనపడచ్చు. మూడవది, అసలు చెప్పినటువంటివన్నీ అసలు లేనే లేవు. ఆయన ఎక్కువ ఎగ్జాగరేట్ చేసి చెప్పాడు. నేను విన్నటువంటివి ఏవి కూడా అక్కడ నాకు కనపడలేదు అన్నటువంటి సందర్భము కూడా రావచ్చు. అయితే తీతు గారు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండి, ఆ సంఘంలో ఉండి, మరలా వచ్చి పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడు పౌలు గారు మరలా అడిగాడు, ఎట్లుంది ఆ సంఘం, ఎట్లుంది ఆ సంఘ విశ్వాసులు అంటే, నువ్వు చెప్పినట్టే ఉంది సార్, నువ్వు చెప్పినట్లే వాళ్ళు ఉన్నారు, నీవు ఎట్లయితే వాళ్ళ గురించి అతిశయపు మాటలు చెప్పావో అవన్నీ వాళ్ళు సరిగ్గా ఉన్నారు అన్న నివేదిక, సమాచారంను
తీతు గారు పౌలు గారికి చెప్పి, అప్పుడు పౌలు గారమ్మ, నేను చెప్పినను అట్లా ఉన్నారో లేదో, ఒకవేళ లేకపోతే మనం సిగ్గుపరచబడతాం. మన గురించి ఒకరు మంచి సాక్ష్యము చెప్పిన తరువాత ఆ వ్యక్తిని మనం చూచినప్పుడు, ఆ వ్యక్తులను, ఆ సంఘాన్ని చూచినప్పుడు ఆ విధంగానే ఉండాలని ఈరోజు మొదటి పాఠము. నేను అతని ఎదుట మీ విషయమై అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేమేలాగు అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనపడెను. ఇక్కడ ఇంకొక పాఠము. పౌలు గారు ఒక సంఘాన్ని గురించి, క్రైస్తవులను గురించి, విశ్వాసుల గురించి, సేవకుడు విశ్వాసులను గురించి నిజముగా పలుకుట, ఉన్నది ఉన్నట్టు చెప్పుట. ఊహించుకుందాము, మనము, నీవు ఒకవేళ విశ్వాసువైతే నీ సేవకుడు, నీ కాపరి నీ గూర్చి ఇతరులకు ఏమి చెప్పగలడు? ఏమి? నిజమైనటువంటి సేవకుల గురించి మనం మాట్లాడుతున్నామండి. నెగిటివ్ మనకు అక్కర్లేదు. నిజమైనటువంటి సేవకులు నిన్ను గూర్చి ఇతరులకు, లేకపోతే నీ సంఘాన్ని గురించి ఇతరులకు, ఓవరాల్గా ఇతరులకు ఏమి చెప్పగలడు? నిజముగా చెప్పగలడు. అతిశయపు మాటలు, ఆనందించే మాటలు, సంతోషించే మాటలు, ఆదరణకరమైనటువంటి మాటలు ఏమి చెప్పగలడు? ఈ విధముగా చెప్పగలడా? మా ఈ ఈ ఈ ఈ ఈ విశ్వాసులు ప్రార్థన పరులు, ఈ విశ్వాసులు ఇచ్చేవారు, ఈ విశ్వాసులు పరిచారకులను, కాపర్ల కొరకు వారు పాటుపడేవారు, వారు సేవకులు చెప్పినటువంటి దాన్ని స్వీకరించేవారు అని చెప్పగలరా? కనుక ఒక విశ్వాసిగా ఈ విధంగా మనము ఆలోచన చేయాలి. రెండవది, వింటున్నటువంటి నీవు నాయకుడవు, నాయకురాలవి, సంఘ కాపరివైతే సంఘమును గూర్చినటువంటి విషయాలు నిజముగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఈరోజు తిరిగి మనము సంఘము, సేవకులు మధ్య ఉన్న సంబంధాలను, 2 కొరింథీయులకు రాసిన పత్రిక అంతా కూడా 13 అధ్యాయాలు వీటితో నింపబడింది. అట్లా చదువుకుంటూ పోతుంటే సేవకుడు సంఘమును గురించి, సంఘము సేవకుని గురించి ఆ మాటలు, ఆ సంభాషణ మనకు తెలుస్తుంది. సంఘంలో అనేక కార్యక్రమాలు ఉంటాయి. అయితే మనము ఇప్పుడు 2 కొరింథీలో ఒక చిన్న భాగాన్ని మనం ఎంచుకున్నాము. ఇది ఎంతో అవసరము. ఇది ఎంతో ప్రస్తుతము, అవసరము. ఎందుకంటే ఇన్ జనరల్గా, సాధారణంగా సేవకుల గుంపుకు, నాయకుల గుంపుకు, విశ్వాసుల గుంపుకు సరైనటువంటి సంబంధము లేకుండా అక్కడక్కడ మనకు కనబడుతుంది, చాలా కనబడుతుంది. ఒకవైపు నాయకులు విశ్వాసుల పట్ల అసహనము, నాయకులకు విశ్వాసుల ద్వారా ఇబ్బందులు, నేను ఎంత చెప్పినా వీళ్ళు వినరు సార్ అన్నటువంటి ఇబ్బంది ఉండొచ్చు. ఏమి చెప్పాలనుకున్నా భయం అవుతుంది అని అనుకుండొచ్చు సేవకులకు. అదొక వైపు. రెండో వైపు విశ్వాసులకు ఈ నాయకుల పట్ల ఉన్నటువంటి అసహనం, ఇరుకులు, ఇబ్బందులు. అసలు కొన్ని దగ్గరలో విశ్వాసులు ఈ నాయకులను బట్టి తలబట్టుకుంటారు, తలకాయ నొప్పి అంటారు. ఇంకా కొంతమంది, మొన్న వారంలో నేను ఒక యవనస్తునితో మాట్లాడుతున్నప్పుడు, నాకు చర్చికి రాబుద్ది అవటం లేదు సార్, వాళ్ళు చేసే రాజకీయాలు, ఆ నాయకులు ఏంటి, వాళ్ళు జీవించే జీవితం ఒకటి, బోధించేది ఒకటి. అసలు నేను అక్కడికి వస్తే వాళ్ళని చూస్తే నాకు ఉండబుద్దే కావడం లేదు అన్నటువంటిది ఒక రకమైనటువంటి అసహనము. కనుక ఇప్పుడు ఇద్దరూ కూడా, 2 గుంపుల వారు కూడా వాక్యము దగ్గరికి రావాలి, అనగా యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తే అన్నిటికీ జవాబు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంఘమును
క్రీస్తు లేకుండా క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచుట అసాధ్యము. అసాధ్యము. 15వ వచనంలో, మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొనుచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడలో ఉన్నది. ఈ విశ్వాసం గురించి ఎందుకు మేము సంతోషిస్తున్నాము అంటే, మంచి సేవకులను వీరు భయముతో వణుకుతో చేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీతు లాంటి సేవకులను వీరు, పౌలు లాంటి సేవకులను భయముతో వణుకుతో వీరు చేర్చుకుంటారు. These people receive the servants of God with fear and with great respect. ఈ విశ్వాసులు సేవకులను వణుకుతో భయముతో చేర్చుకుంటారు, మరియు సేవకులకు విధేయత కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చూడండి, ఇప్పుడు ఈ సంఘమును గూర్చినటువంటి మంచి సాక్ష్యము సేవకులు చెప్తున్నారు, సంతోషంగా చెప్తున్నారు, ఒక ఆనందంతో చెప్తున్నారు, ధైర్యంగా చెప్తున్నారు. అబ్బా, సేవకు వచ్చాను, నాకు ఏమి బాధలు లేవు, బాధలున్నగా నేను కనపడడం లేదు, ఎందుకంటే నేను కష్టపడి ప్రయాసపడి వేసినటువంటి విత్తనాలు ఫలిస్తున్నాయి. ఎట్లా ఫలిస్తున్నాయి అంటే, వీళ్లకు సేవకులంటే భయము, డీప్ రెస్పెక్ట్, అండ్ దే కేర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దే ఒబే ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నీ విషయంలో నీవు ఏ సేవకుడనైనానండి, ఏ సేవకుల వాళ్ళైనా భయముతో వణుకుతో వారికి విధేయత చూపించే స్థితి విశ్వాసులకు ఉన్నదా? నంబర్ 1. మనకొక ప్రశ్న మరలా, అసలు ఆ సేవకుని చూస్తే అసలు నాకు విధేయత చూపించబుద్ధి కాదన్నటువంటిది కూడా ఉన్నది. అసలు ఎందుకు భయపడాలి మనం సేవకులకు? మరలా ఏంది? క్రీస్తు ఆత్మను మనము కలిగి ఉంటే నిజమైనటువంటి సేవకులకు మనము విధేయత చూపిస్తాము, భయంతో వణుకుతో వారిని మనము చేర్చుకుంటాము. అటువంటి విశ్వాసులుగా మనము ఉండాలి. మీలో చాలా మంది ఆ విధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తు చేస్తే, నీ యొక్క హృదయాన్ని ప్రిక్ చేస్తే, ఒక్కొక్కసారి ఉల్టా ఉంటుంది. మనము వారికి భయపడం కానీ మనమంటేనే వాళ్ళకు భయం. మనమంటేనే వారికి భయం. విశ్వాసులంటే సేవకులు వణికిపోతున్నారు అన్న స్థితి, అది వాక్యానుసారమైనటువంటి స్థితి కాదు. ఎవరికి విధేయత చూపించాలండి? ఎవరికి విధేయత చూపించాలి? మనకి ఇష్టమున్నా లేకపోయినా సంఘాన్ని కట్టడానికి దేవుడు 5 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 5 మంది కానీ పేర్లు వేరే వేరే ఉండవచ్చు. కాపరులు, అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, సువార్తికులు, పెద్దలు, పరిచారకులు, ఇంకా ఎంతమంది. వీరికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుని చిత్తానుసారంగా, దేవుని పిలుపు మేరకు దేవుడు అధికారం ఇచ్చి అభిషేకించి పంపించినటువంటి వారు ఉన్నారా? ఉన్నారు. వారికి విధేయత చూపించడం, వారికి భయపడుట. ఆటోమేటిక్గా భయం వచ్చేస్తుంది. అది
నేను చెప్పినందుకు నువ్వు భయపడడం, నువ్వు చెప్పినందుకు నేను భయపడడం కాదు. నేను చెప్పినందుకు నువ్వు విధేయత చూపించడం, నువ్వు చెప్పినందుకు నేను విధేయత చూపించడం కాదు. సేవకులు వస్తే నేను లేచి నిలబడాలి కాదు. నేను ఒకరోజు ఈ సందేశం చెప్తున్నప్పుడు ఒక సంఘ పెద్ద అంటున్నాడు, పాస్టర్ గారు మిమ్మల్ని మేము చాలా గౌరవిస్తాం. ఎట్లా అంటే మీరు వస్తేనే మేమందరం ప్రైజ్ ద లార్డ్ చెప్తామన్నాడు. కానీ అన్ని విషయంలో మేము చెప్పింది నువ్వు వినాలన్నారు. అన్ని విషయంలో మేము చెప్పింది నువ్వు వినాలి. నిన్ను మేము చాలా గౌరవిస్తాము. ఎట్లా? మీకు చేరేస్తాము, మీకు ప్రైజ్ ద లార్డ్ చెప్తాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక విశ్వాసిగా ఏ నిజమైనటువంటి సేవకుల పట్ల గౌరవము, రెస్పెక్ట్, ఏ నిజమైనటువంటి సేవకులకు విధేయత చూపించాలన్నటువంటి మనస్సు, విధేయత అంటే ఆయన చెప్పినది చేయుట. ఏం చెప్తాడు? వాక్యం చెప్తాడు కదండి. అమ్మా ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు చెప్పినప్పుడు పౌలు గారు యొక్క సాక్ష్యం ఏంటంటే, నేనేం చెప్తానో వాళ్ళు అది చేస్తారు సార్ అనే సాక్ష్యం. సేవకుడు ఏది చెప్పినా, దేవుని చిత్తానుసారంగా పంపబడినటువంటి సేవకుడు ఏది చెప్పినా మేము చేస్తాము, మేము చేస్తాము అన్న సాక్ష్యము మనకు ఉండాలి. దేవుని ఎదుట మనకందరికి వాక్యమును దేవుడు మన చేతుల్లోనే ఉంచాడు. ఇజ్ ఇట్ సో? ఇది ఆ విధంగానే ఉందా? ఇంకా వేరే విధంగా ఉందా? లేదు లేదు, అట్లా లేదు పాస్టర్ గారు, అట్లా లేదు, మీరు చెప్పినట్లు లేదు అన్నది ఏమన్నా ఉందా? ఎందుకంటే సేవకులను విశ్వాసులను ఇద్దరు కూడా యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడవలసిన సమయము వస్తున్నది. నేను ఈ మాట ఒకరికి చెప్తున్నప్పుడు, అమ్మ మనం ఏం చేసినా కానీ ఇది వాక్యానుసారంగా సరైనటువంటిది కాదు అని చెప్పి, మనము ఇట్లా చేస్తే దేవుడు న్యాయపీఠం ఎదుట నిలబడవలసి వస్తుందంటే అవన్నీ మాకు తెలియదు సార్ అన్నాడు. అంటే మాకు ఆ న్యాయపీఠము, పరలోకము, తీర్పు, దేవుళ్ళు ఎక్కడుగుతాడో అవన్నీ మాకు తెలియదు. ఇప్పుడు మా సిస్టమ్ ఎట్లుందో అట్లా నడవాలి అంతే. అంటే నో క్రైస్ట్, నో వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్. వాట్స్ ద రోల్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్, ఇన్ అవర్ మినిస్ట్రీస్, ఇన్ అవర్ చర్చెస్? వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకండి? బైబిల్ ఎందుకు? వాక్యం ఎందుకున్నది మన దగ్గర? దీని ప్రకారము మనం నడుచుకోవాలనే కదా. కానీ అనేక మారులు లోకంలో ఉన్నటువంటి సిస్టమును తీసుకుని వచ్చి సంఘమును నడిపిస్తూ ఉన్నారు. లోకంలో ఉన్న సిస్టమ్ దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు. ఉన్నాయి సార్, అట్లా ఉన్నాయి. మరి నేనేం చేయాలంటే, నీవు ఆ సిస్టంలో ఉండడానికి వీలు లేదు. వింటున్నటువంటి నీవు ఇప్పుడు వాక్యం వింటున్నావు, దేవుడు నీకే నాకే బోధిస్తున్నాడు. నీవు ఆ స్థితిలో ఉండడానికి వీలు లేదు. ఎంత చెప్పినా మేము అదే స్థితిలో ఉంటున్నాము అంటే వాక్యం ఉందని తెలుసు ఒకవైపు, వాక్యము ఆ విధముగా చేయకూడదు అన్నటువంటిది తెలుసు. అయినా మనము అదే స్థితిలోనికి వెళ్తూ ఉంటే, కనుక సేవకుడు విశ్వాసులను బట్టి ఎప్పుడు అతిశయిస్తాడు, సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. తీతు దగ్గర ఎంత సంతోషంగా ఉన్నాడు పౌలు గారు. 16వ వచనంలో, ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను. ప్రతి విషయంలో మీ వలన నాకు ధైర్యం. సేవకునికి
విశ్వాసులను బట్టి ధైర్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది విశ్వాసులు ఆ విధంగా ఉన్నారు. సేవకులు వారిని బట్టి చాలా ధైర్యంగా ఉంటారు. నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఆ విశ్వాసులు నన్ను ప్రేమించే విధానం, నా కొరకు ప్రార్థన చేసే విధానం, నా కొరకు సహాయం చేసే విధానం చూసి నేనైతే అనేక విశ్వాసాలను బట్టి ధైర్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, ఆనందిస్తున్నాను. వారి గురించి నేను ఎక్కడైనా చెప్పగలను. అనేక సేవకుల దగ్గర నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని విషయములలో దాంట్లో 2 భాగాలున్నాయి. మీ విషయమై అన్ని విషయములలో నేను మిమ్మును బట్టి సంతోషిస్తున్నాను. అన్ని విషయములలో 2 భాగాలు. ఒకటేందంటే, నాకు ఉపయోగకరమైనటువంటి విషయములలో మీరు పాలిభాగస్తులై ఉన్నారు. నాకు శ్రమలొచ్చినప్పుడు మీరు కూడా శ్రమల గుండా కష్టపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయుటలో కూడా పాలివారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అన్ని విషయములలో సంతోషంలో పాలివారుగా ఉన్నారు, దుఃఖంలో పాలివారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నన్ను ఎంతమంది ఆదరిస్తారో, బలపరుస్తారో. హల్లెలూయా. చిన్న 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 దుఃఖాలు, శ్రమలు, అసలు నాకైతే ఆ శ్రమను కూడా శ్రమగా అనపడదు. ఆ చిన్న శ్రమను కూడా వారు గమనించి ఎంత ఆదరిస్తారు, ఎంత బలపరుస్తారు, ఎంతగా ప్రార్థన చేస్తారు. దేవునికి ఆ గుంపులో మనం ఉండాలి. ఆ విశ్వాసుల గుంపులో, ఆ సంఘములో మనం ఉండాలి. గనుక సేవకులు ఈ విశ్వాసుల ద్వారా, ఈ సంఘము ద్వారా ఆదరించబడుతున్నారు, ధైర్యపరచబడుతున్నారు, సంతోషిస్తున్నారు. మిమ్మును బట్టి నేను వ్యక్తిగతంగా ఎంత సంతోషము, ఎంత బలము, ఎంత ధైర్యము. నేను సేవకు వచ్చినప్పటి నుండి దాదాపుగా 24, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలలో దేవుడు తన దూతలను పెట్టినట్టు విశ్వాసులను నా చుట్టూను, నా కుటుంబం చుట్టూను పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వి వర్ నెవర్ బి అలోన్. మేము ఎప్పుడు కూడా ఒంటరిగా లేము. ఎప్పుడు కూడా దేవుడు తన దూతలను పెట్టినట్టు దేవుడు తన సంఘాన్ని మా చుట్టూ ఉంచాడు. మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు వీరి ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆ విధంగా లేకపోతే అన్ని విషయంలో సేవకుడు వాక్యం ప్రకారము చెప్తే ఏదైనా విధేయత చూపించేవారుగా ఉన్నారా? ఇది కూడా ఉంది. అన్ని చేస్తాం కానీ ఇది చేయం సార్ అంటారు చూడండి. ఆ విషయంలో మాకు దుఃఖమే, ఆ విషయంలో మాకు బాధనే. ఫలానా కార్యక్రమానికి రండి పాస్టర్ గారు, వస్తాం. ఆ కార్యక్రమం వాక్యానుసారంగా లేదు. మీరంటే మాకు చాలా ప్రేమ. ఎట్లా? మేము మీకు భోజనం పెడతాం, కానీ మీరు చెప్పినట్టు నేను ఈ కార్యక్రమం మాత్రం చేయకుండా ఆగలేను. ఎట్లా తీసుకోవాలి చెప్పండి దీన్ని? ఎట్లా ఎట్లా మనం వాక్యానికి న్యాయం చేస్తున్నాము? ఏ ఏ ఏ మనసుతో, ఏ ముఖముతో యేసుక్రీస్తు దగ్గర నిలబడతాము? మీరు సేవకులను ఆదరిస్తున్నారు కదా, ఈ ఆదరణ దేనికి? ఈ ఆదరణ దేనికి? మీకు ఆయన విధేయత చూపించాలనా? మేము ఆదరిస్తాము, మరియు ఆయన చెప్పినటువంటిది, వారు చెప్పినటువంటిది మేము వాక్యానుసారమైనటువంటిది పాటిస్తాము అన్నప్పుడు సంపూర్ణమవుతుంది కదా. లేకపోతే నువ్వు ఒక విషయంలో వారి కొరకు ప్రార్థన చేస్తున్నావు,
ఒక విషయంలో వాక్యానికి ఆయన చెప్పినా కానీ వినడం లేదు. ఈ మొదటిది ఈ రెండో దాంతో క్లాష్ అయ్యి కొట్టుకొని పోతుంది కదండి. ఇదే అసలైనటువంటి విషయం కదా. అసలు మనం ఉన్నది, మేము ఉన్నది దేని కొరకు? క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపరచబడడానికి, అంతేగాని మేము పోషింపబడడానికి, జీవించడానికి కాదు కదా. సేవకులు సంఘ విశ్వాసులను బట్టి ఏ విషయములలో ఆనందిస్తున్నారు అంటే, అన్ని విషయములలో భయముతో వణుకుతో విధేయత చూపించువారు. సాధారణంగా చాలా సంవత్సరాల కిందట నేను ఒక పరిచర్య లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ సేవకుని మాట వినేవారు కాదు. నేను మా పెద్ద సార్కి చెప్పాను, సార్ వాళ్ళు మాట వినరు అంటే. ఆయన ఏం చెప్పాడంటే, ఎవరు వారికి డబ్బులు ఇస్తారో వారి మాటనే వింటారు. డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఎంత పెద్ద వ్యక్తి చెప్పు, వినరు అని చెప్పింది. జీతాలు ఎవరు ఇస్తారో ఆ జీతం ఇచ్చే వారికి భయపడతారు. అది అది లోక సామెత కదండి. అది లోక సామెత. అట్లే ఎవరికి భయపడుతున్నారు? ఎందుకు భయపడాలి అసలు? అసలు ఆ భయం ఏంటి? ఆ భయం అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. భయం అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. దేవుడు పంపినటువంటి సేవకుడు అన్నటువంటిది గుర్తుకు వస్తేనే భయం వస్తుంది. కానీ నా వేషంను చూసి, మా రూపాన్ని చూసి భయం కాదు. కనుక ఈ ఈ విశ్వాసులు సేవకునికి ఎందుకు భయపడుతున్నారు? అసలు భయపడుతున్నారా? ఎందుకు భయపడుతున్నారు? ఈ విశ్వాసులు సేవకులకు విధేయత చూపిస్తున్నారా? దేని విషయంలో విధేయత చూపిస్తున్నారు? మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ లైఫ్ స్టైల్, ఆర్ యూ హ్యావ్ టేకన్ డెసిషన్ నాట్ టు డూ సర్టన్ థింగ్స్ ఆఫ్టర్ the instruction of your servant of God, after the instructions of your pastor? ఎప్పుడు నువ్వు చివరిసారిగా నీ సేవకుడు చెప్పినటువంటి మాట విని నువ్వు మార్చుకున్నావు? ఎప్పుడు మీ సంఘము సేవకుడు చెప్పినటువంటి మాట విని మార్చుకున్నది సిస్టమ్ను? వెన్ వాజ్ ద లాస్ట్ టైం? మా సేవకుడు ఇది గుర్తు చేశాడు, మాకు బోధించాడు, చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, మేము మానుకున్నాం అది. లేకపోతే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కానీ ఇప్పటి నుంచి మేము చేస్తున్నాం, మా సేవకుడు చెప్పాడు, మా పెద్దలు చెప్పారు, అది వాక్యానుసారంగా ఉంది కాబట్టి మేము మార్చుకున్నాము అన్నటువంటి ఆ టైమ్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే స్టాగ్నెంట్గా అట్లనే ఉండిపోయినామా? కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అన్ని విషయములలో నిజమైనటువంటి సేవకులు మన విషయమై సంతోషించినట్లు, ఆనందించినట్లు, ధైర్యముగా ఉండినట్లు, ఆదరించబడినట్లు మనము ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ఆత్మను మనలో ఉంచితే వాక్యానుసారంగా మనము ప్రవర్తిస్తాము. నేను చెప్పినందుకు నువ్వు పాటించేది కానే కాదు. అట్లా పాటిస్తే వర్కౌట్ కాదు. క్రీస్తు ప్రభువా, నువ్వు నాలో ఉండుము, నువ్వు నాలో ఉంటే నేను వాక్యానుసారంగా నడుస్తాను. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, నువ్వు నాయన మాలో ఉండుము ప్రభువా, వాక్యానుసారంగా. ప్రభువా, నీ రాకడ కొరకు మేము సిద్ధపడుటకు అన్ని విషయములలో నీ యొక్క న్యాయపీఠం ఎదుట ధైర్యంగా నిలబడుటకు ప్రభువా మమ్మల్ని సిద్ధపరచమని
నువ్వు ఇచ్చినటువంటి ఇంత మంచి జీవితాన్ని నాయన మేము సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.